వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని. నేను రూమ్లో అన్నం వండుకుంటున్నా, ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అన్నాడు పూరి గారు. రూమ్లో అన్నం వండుకుంటున్నానండి. ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు, మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు, ఎయిర్పోర్ట్లో కలిసాను, థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను. ఇక అందరు చెప్పడంతోనే అమ్మాయి కష్టాలను తీరిపోతాయి, ఎక్కేసామరా బాబు అనుకున్నాం. సంవత్సరంన్నర దాకా ఎవరు పిలవలేదండి. జ్యోతిలక్ష్మి వచ్చాక చప్పడిపోయినాయి. ఇటు ఇందరూ ఎవడు పిలవట్లేదు నీ అమ్మ అని ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సీరియల్స్కి వెళ్తామా, ఇక మళ్ళీ పోతేనే సీరియల్స్ పోతేనే అశోక్రావు పడక్కడే ఎక్కావు, సినిమా వచ్చింది, నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది, అసలు మామూలుగా అవట్లా. గడవాలి కదా, రోజు గడవాలి, నెల గడవాలి. ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ టైంలో మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అని అడుగుదాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏం పర్లేదు, ఫ్యూచర్ ఉంటుంది నీకు, ఏం కాదు, ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు. బా ఆయన చెప్పినట్టు అట్టనే అట్లా ప్రయాణం బిగినిందండి.